మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. సో మీరు అమెరికాలో చదవబోతున్నారా? అమెరికాలోనే విద్యను పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేయాలనుకునే ఆశలు కంటున్నారా? సో మీ కలలు ఇప్పుడు ఒక్కసారిగా కలలుగానే మిగిలే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఉద్యోగం చేయాలనుకునేటువంటి విదేశీ విద్యార్థులకు $1,00,000 అక్కడ ప్రభుత్వానికి కట్టే విధంగా సరికొత్తగా ఒక ఆలోచన చేస్తున్నారు. నిజంగా అదే జరిగితే దాదాపు 95 లక్షల రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో పే చేసిన తర్వాతే అక్కడ ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు అమెరికాలో ముఖ్యంగా అకాడమిక్స్ ఎక్స్పర్ట్గా ఉండి అలాగే అమెరికాలో ఉన్నటువంటి అక్కడ ఆ ప్రాంతంలో ఫెలోషిప్ చేసినటువంటి లగ్గాని శ్రీనివాస్ గారు మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. అప్లైడ్ పాలిటిక్స్ సంబంధించి ఆయన ఒక మంచి ఎక్స్పర్ట్. సార్ నమస్తే. నమస్కారం అండి. ఏంటి డొనాల్డ్ ట్రంప్ తీసుకోబోతున్నటువంటి ఈ నిర్ణయం నిజంగా ఇది భారతీయులకు ఇక్కడున్న స్టూడెంట్స్కు ఒక పెద్ద షాక్ అనుకోవచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ చదివే వాళ్ళకి డెఫినెట్ గా ఇది షాకింగ్. ఎందుకంటే షాకింగ్ కన్నా కూడా ఇట్ విల్ యాడ్ ఏ లాట్ ఆఫ్ బర్డన్. ఎందుకంటే మనం చూస్తే ఆల్రెడీ అమెరికన్ ఎడ్యుకేషన్ అనేది ఒక కాస్ట్లీ అఫేర్. అంటే మనం చూస్తున్నాము ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే పిల్లలు అక్కడికి కొంతమంది అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్తారో, తర్వాత కొంతమందికి ఎంఎస్కి వెళ్తారు. ఏదైనా కానీ అమెరికన్ ఎడ్యుకేషన్ అనేది నార్మల్గా ఒక 25 to 30 lakhs లోన్ లేనిది ఒక 40 lakhs బడ్జెట్ పెట్టుకుంది వాళ్ళు వెళ్ళలేరు, అక్కడికి చదువుకోలేరు అనమాట. సో ఇప్పుడు ఇది దాని మీద మళ్ళీ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద చూసినట్టయితే గన అమెరికా వెళ్ళిన వాళ్ళకి మీరు చూస్తే ఫస్ట్ అక్కడ అంటే స్టూడెంట్ వీసా వచ్చినాక, స్టూడెంట్ వీసా మీద వెళ్ళినాక దాని తర్వాత ఓపీటీ అని ఉంటుంది. ఓపీటీలోకి వెళ్ళాలి, ఓపీటీ తర్వాత స్టెమ్లోకి వెళ్ళాలి, తర్వాత H1Bగా అంటే కన్వర్ట్ అవుతుంది. మరి ఇప్పుడు లాస్ట్ టైం చూసాము H1Bకి కన్వర్ట్ చేయడానికి ఒక పెద్ద ఫీజు తీసుకొస్తే ట్రంప్ దాన్ని ఆ నిర్ణయం మీద సుప్రీంకోర్టులో ఆయనకి చుక్కలు ఎదురైనాయి. మరి సో సుప్రీంకోర్టు దాన్ని ఆ కోర్టులో అతనికి వ్యతిరేకత వచ్చింది. ఆ బిల్లుని సుప్రీంకోర్టు కొట్టేసింది. అయితే మరి ఇప్పుడు ముఖ్యంగా మనం చూసినట్టయితే ట్రంప్ మొదటి నుంచి కూడా వాళ్ళ పార్టీ ఏదైతే ఉందో అంటే రిపబ్లికన్ పార్టీ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా ఇమ్మిగ్రేషన్ లాస్ కి కొంత యాంటీగా ఉంటాయి. అంటే ఇమిగ్రెంట్స్ కి వాళ్ళ ఫ్రెండ్లీ ఉండదు. అంటే అక్కడ 2 పార్టీలు ఉంటాయి. ఒకటి డెమోక్రటిక్ ఉంటుంది, తర్వాత ఇంకోటేమో రిపబ్లికన్ పార్టీ ఉంటుంది. డెమోక్రటిక్ పార్టీ ఎప్పుడు కూడా అమెరికాలో ఇమ్మిగ్రెంట్స్ ఫ్రెండ్లీ పార్టీగా వాళ్ళు వ్యవహరించబడతారు. అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ ఎప్పుడు కూడా అక్కడ లోకల్ అమెరికన్స్ కి అంటే నాన్ ఇమిగ్రెంట్స్ ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ వస్తుంటది. అంటే వాళ్ళ పార్టీ పాలసీ అది. మరి మనం 2016లో చూసినట్టయితే గన మొట్టమొదట నినాదం ఏంటంటే ట్రంప్ది ఎలక్షన్ లో కూడా చూస్తే వెరీ క్లియర్ గా అతను అమెరికా ఫస్ట్ అంటే వి విల్ మేక్ అమెరికా గ్రేట్ అని చెప్తుండేవాడు. తర్వాత అమెరికాలో ఉన్నటువంటి నాన్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ బయటికి పంపించేస్తాను అని చెప్పేవాడు. తర్వాత అమెరికా వాళ్ళకే జాబ్స్ రావాలి అనేటువంటి నినాదం తీసుకొచ్చాడు. సో అట్లా ఆయన లోకలైజేషన్ ఆ ప్రాంతీయ నినాదంతో అతను ఎప్పుడు పనిచేస్తుంటాడు. మరి మనం 2020లో మరి బైడెన్ వచ్చినాక వాళ్ళ పార్టీ ఎప్పుడైతే రిపబ్లికన్ ఓడిపోయినాక మళ్ళీ కొంత ఇమిగ్రేషన్ పాలసీలో కొన్ని చేంజెస్ వచ్చినాయి. తర్వాత ఇమిగ్రేషన్ ఫ్రెండ్లీ వచ్చినాయి. తర్వాత స్టూడెంట్స్ వీసాస్ కూడా ఎక్కువ గ్రాంట్ చేయడం జరిగింది. మరి అగైన్ మళ్ళీ 2024లో ట్రంప్ వచ్చినాక మళ్ళీ సేమ్ అంటే ఆయన కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చినట్టు అతను ఎలక్షన్ మేనిఫెస్టోలోనే అతను ప్రామిసెస్ చేశాడు. సో మరి ఓవరాల్ గా చూస్తే అతను ఇంకొక 2 years టర్మ్ ఉంది అతనికి. ఆ 2 years టర్మ్ లో కూడా చాలా కఠినమైనటువంటి చట్టాలని అతను తీసుకొచ్చి ఇంకా అంటే ఇమిగ్రేషన్ రూల్స్ ని కూడా చాలా కఠినంగా చేసి అమెరికాలో లోకల్ పీపుల్ కి ఎక్కువ జాబ్స్ లో ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి అనే అంశం మీద పొలిటికల్ గా ఫోకస్ చేసి ఇవన్నీ తీసుకొస్తున్నట్టు కనబడుతుంది. ఓకే. సో అంటే ఇది నిజంగా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచన ఉందా? లేదంటే ఇది ట్రయల్స్‌లో భాగంగా జస్ట్ అంటే డొనాల్డ్ ట్రంప్ చేసేటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనం చూస్తున్నాం. మొదట్లో ఆర్భాటం చేస్తారు, హంగు ఆర్భాటం, తర్వాత లేదు తూచని వెనక్కి తగ్గుతారు. సో ఇది కూడా అలాంటిది అనుకోవచ్చా? అంటే మనం అలా చెప్పలేము. ఎందుకంటే అక్కడ అమెరికా వర్క్స్ ఇన్ డిఫరెంట్ వే. అంటే అక్కడ కొన్ని రాజ్యాంగబద్ధంగా కొన్ని ప్రెసిడెంట్ కి కొన్ని హక్కులు ఉంటాయి. అట్లే విధంగా సుప్రీం కోర్టుకి కొన్ని హక్కులు ఉంటాయి. అయితే వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఏదైతే ముఖ్యంగా ప్రెసిడెంట్ తీసుకొచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో వాటిని సుప్రీం కోర్టు ఛాలెంజ్ చేసి సుప్రీం కోర్టు దాన్ని తిరస్కరించేటువంటి అధికారం వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా అంటే కాన్స్టిట్యూషన్ వైజ్ వాళ్ళకి ప్రొవిజన్ హక్కు ఉంది. మరి ఇప్పుడు ఇది కూడా ఈ $1,00,000 కూడా అంత ఈజీగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో మనం చూడాల్సిన ఈ ఇష్యూని ఒక డిఫరెంట్ కోణంలో చూడాలి. చాలా స్టేట్స్ ఏంటంటే ఈ వాళ్ళకి అక్కడ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఎకానమీ బిల్డింగ్ అనమాట. అంటే వాళ్ళకి ఒక రెవెన్యూ జనరేషన్ సోర్స్ కూడా.
దేర్ ఆర్ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ అక్కడ ఏవైతే ఉంటాయో ఆ యూనివర్సిటీస్ అన్ని ఈ ఫారెన్ ఎడ్యుకేషన్ మీద కూడా చాలా హెఫ్టీ ఫీజెస్ వసూలు చేస్తూ ఉంటాయి. వాళ్ళకి అది ఒక పార్ట్ ఆఫ్ బిజినెస్ మోడల్ కూడా అది. మరి ఇట్లాంటి ఫీజెస్ తీసుకొస్తే ఫారెన్ స్టూడెంట్స్ రాకపోతే అక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో తర్వాత వాటన్నిటికీ ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి స్టేట్స్ దీన్ని కొన్ని స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డెఫినెట్ గా అబ్జెక్ట్ చేస్తాయి. మళ్ళీ ఆ స్టేట్స్ ఈ విషయాన్ని మళ్ళీ కోర్టుకు తీసుకెళ్తుంది. అంటే అక్కడ మళ్ళీ 2 వ్యవస్థలు ఉంటాయి. అంటే ఫెడరల్ కోర్ట్ ఉంటుంది, తర్వాత సుప్రీం కోర్ట్ ఉంటుంది. దీన్ని ఛాలెంజ్ చేస్తారు. అంటే అంత ఈజీగా ఇంప్లిమెంట్ చేయలేరు దీన్ని. రైట్ సార్. అంటే ఇప్పుడు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది కేవలం విదేశీ విద్యార్థులకే వర్తిస్తుందా? లేదంటే కొన్ని దేశాలు మాత్రమే వీటిపై ఆంక్షలు విధించేటువంటి అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్‌లో మాత్రం అట్లా ఇప్పుడు ఎలా అయితే టారిఫ్స్ విధానంలో ఈ దేశాలకి ఎట్లా విధిస్తున్నారో, అట్లా ఇప్పటివరకు ఎడ్యుకేషన్‌లో మాత్రం ఈ పర్టిక్యులర్ కంట్రీకి ఇట్లా ఉండాలి, ఈ పర్టిక్యులర్ కంట్రీకి ఇట్లా ఉండాలని తీసుకురాలేదు ఆర్డర్ ఇప్పటివరకు. ఇప్పటివరకైతే. అయితే అది అక్రాస్ ది స్పెక్ట్రమ్ ఉంటది. అంటే అన్ని కంట్రీస్ నుంచి వచ్చేటువంటి అయితే మనం సిగ్నిఫికెంట్‌గా అమెరికన్ ఎడ్యుకేషన్‌లో ఒక చూడాల్సిన విషయం ఏంటంటే అంటే అన్‌అఫీషియల్‌గా చూస్తే 2024 లెక్కల ప్రకారం అరౌండ్ 4.2 లాక్స్ స్టూడెంట్స్ ఓపీటీ మీద ఉన్నట్టు లెక్కలు చెప్తున్నది. మరి యాక్చువల్‌గా ఓవరాల్‌గా చూస్తే అమెరికన్ పాపులేషన్ ఎంత ఉంటది? 349 మిలియన్. మరి దాంట్లో మొత్తం జాబ్స్ ఎంత ఎంత ఉంటాయంటే అరౌండ్ 3.6 లాక్స్ ఆపర్చునిటీస్ జాబ్స్ ఉన్నట్టు కనబడుతుంటది. అంటే ఓవరాల్ మెట్రిక్స్ చూస్తే. మరి ఈ ఓపీటీ, స్టెమ్ ఈ కన్‌ఫ్యూజన్‌లో వాతావరణంలో చూస్తే ఇది అంటే ఇంప్లిమెంట్ చేయడం కూడా అంత ఈజీ కాదు. హ్మ్. ఎందుకంటే ఒక పక్క హెచ్-1బీ కన్‌ఫ్యూజన్ ఉంది. ఒక పక్క ఎకానమీ ఓవరాల్‌గా వరల్డ్ ఎకానమీ ఈస్ ఇన్ ట్రంబ్లింగ్. అంటే అమెరికా ఆల్రెడీ స్ట్రగ్లింగ్ కదా! మనం చూసాం. అమెరికా ఆల్రెడీ స్పెండింగ్ హ్యూజ్ మనీ ఆన్ ఇరాన్ వార్ మీద స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళకి లాట్ ఆఫ్ ప్రెషర్ ఉంది. అండ్ ఇన్ అడిషన్ టు ఆల్ దిస్ ఈ ఇయర్ ఎండింగ్‌లో అంటే 2026 డిసెంబర్‌లో వాళ్ళకి అక్కడ మిడ్ టర్మ్ ఎలక్షన్ ఉంటదక్కడ. సో ట్రంప్‌కి. సో ఇవన్నీ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. సో అతను కూడా పొలిటికల్‌గా చూస్తే ఈ యాంగిల్‌ని ఆయన కూడా ఎక్స్‌పర్ట్ ఇన్ డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఈరోజు ఒక మాట మాట్లాడతాడు, రేపు ఇంకొక మాట మాట్లాడతాడు. సో అట్లా ఇదంతా పొలిటికల్ డెసిషన్స్‌గానే కనబడుతున్నాయి. రైట్. అంటే ఇప్పుడు ఒకవేళ అంటే దాదాపు లక్షల మంది విద్యార్థులు మన భారతదేశం నుంచి వెళ్లి అక్కడ అమెరికాలో చదువుకున్న వాళ్ళు దాదాపు ఒక 3.8 లాక్స్ లాస్ట్ అకాడమిక్ ఇయర్‌లో ఒకసారి మనం చూసినట్లయితే రిజిస్టర్ చేసుకున్నారు. అంటే వీళ్ళలో ఎక్కువ శాతం మంది అక్కడే ఉద్యోగాలు చేయడం కోసమే ఉన్నత చదువులు అక్కడ చదువుతుంటారు అమెరికాలో. అంతేనంటారా? అబ్సో అంటే అబ్సల్యూట్‌లీ అమెరికన్‌కి ఎళ్ళే వాళ్ళంటే ఎందుకు అంటే బెటర్ లైఫ్, బెటర్ ఆపర్చునిటీ వస్తాయనే ఉద్దేశంతోనే వెళ్తారు మరి. అక్కడికి వెళ్ళిదే మంచి అవకాశం. అంటే టెక్నాలజీ గెయిన్స్, వరల్డ్ టాప్ క్లాస్ టెక్నాలజీ గెయిన్స్ అంటే గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఆల్ ది బిగ్ టెక్నాలజీ జైంట్స్ ఎవరైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ ది ఈవీ మన టెస్లా తర్వాత స్పేస్ ఎక్స్. సో ఇలాంటి డిఫరెంట్ రంగాల్లో ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అక్కడ ముఖ్యంగా ప్రైవేట్ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. అంటే మరి అక్కడ చదువుకుంటే వాటిలో పనిచేసే అవకాశం వస్తదనే ఉద్దేశంతోనే వెళ్తారు మరి. సో వీళ్ళు ఇప్పుడు ట్రంప్ చేసేటువంటి చర్యల వల్ల వీళ్ళందరికీ కూడా ఆశలకి నిజంగానే అది పెద్ద ఒక బాటిల్ లెక్కనే కనబడుతుంది. ఎందుకంటే మరి $1,00,000 అంటే క్లోజ్ టు మీరిందాక చెప్పినట్టు 95-98 లాక్స్. మరి ఆల్రెడీ స్టూడెంట్ లోన్‌గా మనం ఎంఎస్ చేయడానికి వెళ్ళటానికి ఇక్కడ 25 లాక్స్ నుంచి ఒక 30 లాక్స్ తర్వాత వాళ్ళు అక్కడ ఉండటానికి అక్కడ స్టేకి, ఫుడ్‌కి వాటన్నిటికి కూడా ఎక్స్‌పెండిచర్ ఉంటది కదా! సో మరి వీటన్నిటికి రావాలి అంటే మరి ఓపీటీలో కూడా ఎంత ఇస్తారు? యాక్చువల్‌గా ఇస్తే ఒక 3 ఇయర్స్ ఇస్తారు మాక్సిమం. అంటే ఇంతకుముందు రూల్స్ ప్రకారం చూస్తే ఫస్ట్ 1 ఇయర్ ఇట్ ఈస్ ఎక్స్‌టెన్షన్‌కి ఒక 2 ఇయర్స్ అంటే 3 ఇయర్స్. మరి 3 ఇయర్స్‌లో నువ్వు ఎంత పెద్ద జాబ్ చేసినా గాని, ఎంత సెటిల్ అయినా గాని నీకు ఒక హెచ్-1బీ రాకపోతే మరి నీకు నీ ఆర్‌ఓఐ ఎలా వస్తది? అంటే నువ్వు ఎవ్రీథింగ్ వర్క్స్ ఆన్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంటే కదా! ఇన్ లైఫ్. సో మరి నువ్వు పేరెంట్స్ కూడా మరి అంత పెట్టుబడి పెట్టి పంపించినాక చాలా డార్క్‌గా కనబడుతుంది. అంటే ఇంతకు ముందులాగా అమెరికన్ ఆపర్చునిటీస్ అయితే ఇప్పుడు చాలా లుక్రేటివ్ అయితే కనపడట్లేదు. అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అంటే లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి ఎస్పెషల్లీ 2024 తర్వాత చాలా స్ట్రగుల్ అవుతున్నట్టే కనబడుతుంది. అంటే ఇంతకు ముందులాగా అదంత ఈజీ ఆప్షన్ కాదు. అందుకనే మనం ఫారెన్ స్టూడెంట్స్‌ని కూడా చూసినట్టయితే ఫారెన్‌లో చదువుకోవాలనుకున్న వాళ్ళు చాలా మంది ఆస్ట్రేలియాకి, తర్వాత కెనడాకి, తర్వాత సింగపూర్‌కి ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు. యూకే ఒకటి మనము ఇప్పుడు యూకే అండ్ ఇండియా కూడా బైలేటరల్ ట్రేడ్ అగ్రీమెంట్స్ తర్వాత అవన్నీ సైన్ చేశాం కాబట్టి, సో మూవింగ్ ఫార్వర్డ్ అమెరికన్ ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి దట్ ఈజీ. అలాగే అదంత చార్మింగ్‌గా కూడా కనపడట్లేదు నాకైతే. రైట్ సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ వెరీ మచ్ అండి.